హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్లు పచ్చి రొయ్యల కూర ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేయండి. ముందుగా పెట్టుకున్న గుడ్లు, రొయ్యలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు వేగనివ్వండి. తర్వాత టమాటా ముక్కలను వేసుకొని కాసేపు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత రొయ్యలను తీసి వేసుకొని ఇంకాసేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కూరకు సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం బాగా కలిసేలా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. వేయించుకున్నాక కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.